ఇక శ్రేయ నెల్లూరండి. యాంకర్, బుల్లి యాంకర్, అప్కమింగ్ యాంకర్. అంటే బుల్లి అని ఎందుకన్నారంటే ఆమెకు 19 సంవత్సరాలు అండి, చిన్న అమ్మాయి, జస్ట్ టీనేజ్, 19, 13 to 19, టీన్ అంటారు కదా, ఇంకా 19 ఆ టీన్లో ఉందన్నమాట అమ్మాయి. ఈ టీనేజ్ అమ్మాయి వచ్చింది. అమ్మాయి కూడా హైట్ కూడా తక్కువగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆమె కూడా గలగలా మాట్లాడుతుంది, శ్రీజలాగా, ఈ శ్రీయ కూడా. కానీ ఆ శ్రీజ అనే అమ్మాయి వాయిస్ ఇరిటేటివ్గా ఉంటే, ఈ శ్రేయ అనే అమ్మాయి వాయిస్ యాంకర్ సుమా గారి వాయిస్లో ఉంది. ఇన్ ద సేమ్ టైం గలగలా మాట్లాడుతున్న దాంట్లో ఎలా ఉందంటే ఆమెలోని ఒక చమత్కారం ఉంది. యాంకర్కి కావలసిన సమయస్ఫూర్తి ఆమెలో కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే ఆమె తెలుగులో చేయగలవా అంటే తెలుగులో చేసిన యాంకరింగ్, తమిళ్లో కూడా చేయగలవా అంటే తమిళ్లో కూడా యాంకరింగ్ చేసి చూపించింది. అబ్బా, హిందీ అంటే తోడ హాతి అని బుజ్జిగా ఉంది, తోడ మాటలతో. అది అందరికీ నచ్చింది. ఇన్ ద సేమ్ టైం ఆమెకి ఇచ్చిన చిన్న టాస్క్లు కూడా, క్వశ్చన్స్ కూడా ఆమె సాటిస్ఫై చేయగలిగింది. ఆమె తెలివితేటలతో ఇక్కడ ఈమె కూడా నేనే యాంకర్ అని చెప్పింది. కానీ ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఈమెలో కనిపించలేదు. ఈమెలో కాన్ఫిడెన్స్ కనిపించింది. ఇంతకుముందు వచ్చిన శ్రీజ విశాఖపట్నం అమ్మాయిలో ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది. బట్ ఈ అమ్మాయిలోనే కాన్ఫిడెన్స్ మాత్రమే కనిపించింది. బట్ మెచ్యూరిటీ లెవెల్స్లో వచ్చినప్పటికీ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ అది ఏజ్ ఫ్యాక్టర్. బట్ వాళ్ళు చూసేటప్పుడు ఏంటంటే సరే ఈ అమ్మాయి యాంకరింగ్ చేయగలుగుతుంది, తెలుగులో చెప్పగలుగుతుంది, నెక్స్ట్ డాషింగ్ అండ్ డేరింగ్ ఉంది, కాన్ఫిడెన్స్ పవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న టాస్క్ ఇస్తే శ్రీముఖితోనే ఇది గొడవ పొడు అన్నారు. ఆ గొడవ పడే విధానంలో కూడాను న్యాచురల్గా గొడవ పడింది అమ్మాయి. ఇంకా అమ్మా ఇంకా ఆపే, నీ గొడవ సూపర్, నిజంగా జరుగుతున్నట్టు ఉంది, కొట్టేస్తావేమో అనే సెన్స్లో క్రియేట్ అయింది. దాంతో ఏంటంటే ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్కి అందరూ ఫిదా అయిపోయారు. ముగ్గురు అంతా టిక్లే.